రామపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని రామయ్య చాలా మంచిగా చూసుకునేవాడు. మంచి ఆహారం కూడా పెట్టేవాడు. దానితో పొలం పనులు చేయించేవాడు. ఒకరోజు గుర్రం ఇలా అనుకుంది, మా పూర్వం రాజుల సంరక్షణలో ఉండేదాన్ని, అనేక యుద్ధాలలో పాల్గొన్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను బానిసలాగా బతకాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి ఎలా అయినా పారిపోవాలని అనుకుంది. ఒకరోజు రాత్రి ఒక దొంగ రామయ్య ఇంటికి దొంగతనానికి వస్తాడు. ఆ సమయంలో రామయ్య చాలా గాఢ నిద్రలో ఉంటాడు. దొంగ వాడికి దొరికిన వస్తువులన్నీ మూటకట్టుకుంటాడు. జరిగిందంతా గుర్రం చూస్తూ ఉంటుంది, కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయదు. దొంగ మొత్తం అన్ని తీసుకుని వెళ్ళిపోయే సమయంలో, అయ్యా అదే చేత్తో నా కట్లు విప్పండి అని గుర్రం బతిమాలుతుంది. నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అంటాడు దొంగ. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నీతో వస్తాను అంది. నీకు బానిసగా ఉంటానని బతిమాలింది. దానికి ఆ దొంగ గట్టిగా నవ్వుతూ, నేను ఒక దొంగను, దొంగతనం చేస్తున్నట్లు తెలిసి కూడా నీవు నీ యజమానిని నిద్రలేపలేదు. నిన్ను పెంచి పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం చాలా తప్పు. యజమాని పైన విశ్వాసం లేనివారు ఎప్పటికైనా ముప్పే అని దొంగ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు నిద్ర లేచిన రామయ్య జరిగిందంతా తెలుసుకొని లబోదిబోమంటూ ఏడుస్తూ కూర్చుంటాడు. గుర్రం మాత్రం ఏమీ తెలియనట్లు సైలెంట్గా ఉంటుంది. యజమాని దాచుకున్నదంతా దొంగ దోచుకుని వెళ్ళిపోవడంతో ఆ రోజు నుండి యజమాని చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉండిపోతాడు. అప్పటి నుండి గుర్రానికి సరిగా ఆహారం కూడా పెట్టలేకపోతాడు. దీనితో గుర్రం రోజు పస్తులుంటుంది. అప్పుడు కొన్ని రోజులకు గుర్రం తను తప్పు తాను తెలుసుకుంటుంది. ఆ రోజు దొంగ వచ్చినప్పుడు, నా యజమానిని నిద్రలేపి ఉంటే ఈరోజు ఇంత కర్మ వచ్చేది కాదు, ఆకలితో నేను మాడిపోతూ ఉండేదాన్ని కాదు అని తన తప్పు తాను తెలుసుకుంటుంది. ఈ కథలో నీతి ఏంటంటే, మనం నమ్మిన వారికి ఎప్పుడు నమ్మక ద్రోహం చేయకూడదు. తరువాత మీరు తప్పు తెలుసుకున్నా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.